అండ్ కర్ణాటక తరహాలో తెలంగాణలో ఏమీ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ లేదు అంటూ ఉన్నారు సార్ భట్టి విక్రమార్క. కర్ణాటకలో చూసుకుంటే అక్కడ డీకే వర్సెస్ సిద్ధు ఇష్యూ నడుస్తోంది. సో తెలంగాణలో అలాంటి పోటీ ఏం లేదు కదా సార్, ఎందుకు భట్టి విక్రమార్క ఈ అంశాన్ని ఇప్పుడు ఈ స్టేట్మెంట్ సిద్ధరామయ్యకి పంపిస్తే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే నేను ఆ బయట చూడలేదు, పేపర్లోనే చూశాను. భట్టి విక్రమార్క ఎగ్జాక్ట్గా ఏమన్నాడు అన్నది. ఒకవేళ అలా అని ఉంటే కర్ణాటకలో తరహా అన్నాడంటే కర్ణాటకలో ఉన్నట్టే కదా పవర్ షేరింగ్ అగ్రిమెంట్. అసలు మొదలు కర్ణాటకలోనే లేదంటాడు కదా సిద్ధరామయ్య కానీ శివకుమార్లు కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది అని ఎవరు ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ శివకుమార్ కూడా అలాంటి ఫార్ములా ఏమీ లేదు. ఇది పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్. ఈవెన్ లేటెస్ట్గా రణదీప్ సుర్జేవాలా కర్ణాటక వచ్చి కూడా కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ స్పష్టంగా చెప్పాడు నాయకత్వ మార్పు ఆలోచన లేదు అని. ఈ మధ్య శివకుమార్ కూడా అన్నాడు సీఎం కుర్చీ ఖాళీగా లేదు అని. సిద్ధరామయ్య దాన్ని రైజ్ చేస్తూ కూడా చెప్పాడు సీఎం కుర్చీ ఖాళీ లేదని శివకుమారే అన్నాడు కదా అని. సో అందువల్ల పవర్ షేరింగ్ ఫార్ములా లేదని అఫీషియల్గా కాంగ్రెస్ చెప్తుంటే, డీకే శివకుమార్ కూడా చెప్తుంటే, ఒకవేళ భట్టి విక్రమార్క మరి స్పష్టంగా పత్రికలు అయితే అన్నాడనే వచ్చింది. మీరు అన్నట్లు మీకు కర్ణాటక తరహా పవర్ షేరింగ్ అనేది తెలంగాణలో లేదు అని. మరి భట్టి విక్రమార్క పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పడం అనేది మేజర్ న్యూస్. వాళ్ళ మరి కన్నడ మీడియా కనుక పికప్ చేసుకుంటే సంచలనం అయిపోతుంది. సో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కర్ణాటకలో పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉందని అంటున్నాడు అని. అది మామూలు ఇష్యూ కాదు, కానీ అందరికీ తెలుసు సంథింగ్ ఈజ్ దేర్ అని. భట్టి విక్రమార్క అన్నది తప్పని నేను అంటలేను, కానీ తప్పైనా ఒప్పైనా బయటికి చెప్పకపోవడం అనేది ఇష్యూ కదా. సో పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది అనేది సర్వత్రా వినిపిస్తున్న వినికిడి. అది డీకే శివకుమార్ మద్దతుదారులు అంటుంటారు, సిద్ధరామయ్య మద్దతుదారులు అంగీకరించరు. ఇలాంటి చర్చ మీకు ఛత్తీస్గఢ్లో జరిగింది. భూపేష్ బాగలే సింగ్ దేవుల మధ్య పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉందని, అది 5 ఏళ్ళైనా చివరి వరకు పూర్తి కాలేదు. అందువల్ల పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉన్నదా లేదా అది క్వశ్చను. ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అయితే అఫీషియల్గా ఒప్పుకోదు. మరి అది ఉన్నా అమలవుతుందా లేదా అనేది అంశం. అదే లేనప్పుడు ఇక తెలంగాణలో క్వశ్చన్ ఎక్కడిది? భట్టి విక్రమార్క అన్నది నిజం. సిద్ధరామయ్య శివకుమార్ల మధ్య కుదిరిన ఒడంబడిక కూడా తెలంగాణలో అలాంటి ఒడంబడిక లేదు. ఎందుకు లేదంటే మీకు క్లియర్గా మీకు గుర్తుండే ఉంటుంది. ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, రేవంత్ రెడ్డి వెళ్ళలే. మీకు కర్ణాటకలో అది కాదు. కర్ణాటకలో 7 రోజుల పాటు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ హైకమాండ్ ఇంక్లూడింగ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ అనేక సార్లు సమావేశమై ఇద్దరిని కూర్చొనిబెట్టి సమావేశాల మీద సమావేశాలు జరిపి అనేక రకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చర్చించి ఫైనల్గా ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్య అంగీకరించినప్పుడు అనివార్యంగా సోనియా గాంధీ దగ్గరికి ఇద్దరిని పట్టకపోతే సోనియా గాంధీ చెప్పిన తర్వాత శివకుమార్ కన్సీడ్ అయ్యాడు. ఇదంతా జరిగింది. ఇది వారం రోజులు పట్టింది, మనందరికీ తెలుసు. తెలంగాణలో అది ఏమీ జరగలే. మీకు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సమయంలో రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన సమయంలో కూడా కేసీ వేణుగోపాల్తో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి లేడు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైనప్పుడు మధ్యలో ఒక 1 డే గ్యాప్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అప్పుడు ఆ గ్యాప్లో వాళ్లకు కొత్త వాళ్ళు వచ్చారు చాలామంది ఎమ్మెల్యేలు. కనుక లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ పైన మీ క్లాస్ చెప్పమని అడిగితే నేను వెళ్ళి క్లాస్ చెప్పాను. ఆ రోజు ఈవినింగ్ నేను అక్కడ రేవంత్ రెడ్డి కూడా కలిశాను ఇలా హోటల్లో. అప్పటికి ఇంకా అనౌన్స్ కాలే, నేను కలిసిన అర్ధగంట తర్వాత అనౌన్స్ అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకు కలవలేదు, కానీ ముఖ్యమంత్రి అయ్యే ముందు కలిశాను. సో అప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యేలు అడిగితే అందరూ ఢిల్లీకి వెళ్ళారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మరి ఏంటి డిసిషన్ కాలేదంటే అది కేవలం ఫార్మాలిటీ సార్. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్లు హైకమాండ్ దగ్గర అంగీకరించినట్లు ప్రజెంట్ అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి నిర్ణయం జరిగిపోయింది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, భట్టి విక్రమార్కకు కూడా తెలుసు. వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళ రెస్పెక్ట్ కూడా ఇస్తూ హైకమాండ్ వాళ్ళను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ప్రకటిస్తుంది అని చెప్పాను. నాకు ఇది చెప్పిన 2-3 గంటల్లో ఢిల్లీలో ప్రకటన కూడా వెళ్ళబడింది. సో ఎక్కడా నేను గమనించాను ఎమ్మెల్యేలో ఎవ్వరిలోనూ అనుమానం లేకుండా రేవంత్ రెడ్డి అని.
అంటే ఇలా బట్టి విక్రమార్క చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అని ఆ రోజే ప్రూవ్ అయింది కదా. బట్టి విక్రమార్క అన్న నిజం, తెలంగాణలో పవర్ షేరింగ్ అగ్రిమెంట్ ఏమీ లేదు, అది నిజం. రేవంత్ రెడ్డికి మెజారిటీ ఎమ్మెల్యే అనుకూలంగా చెప్పారు కనుక ఆయనను ముఖ్యమంత్రి చేశారు. కర్ణాటకలో కూడా అదే ఫార్ములా. డీకే శివకుమార్ స్ట్రాంగ్ మ్యాన్, కాంగ్రెస్ గెలుపు కీలకం, అన్ని నిజం. సిద్ధరామయ్య బయట నుంచి వచ్చాడు, అది కూడా నిజం. ఇక్కడ తెలంగాణలో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. మీకు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు, కానీ అక్కడ కూడా ఏమైంది, మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య పేరే చెప్పారు. అందువల్ల హైకమాండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయానికి భిన్నంగా తమ ఛాయిస్ను ఇంప్లిమెంట్ చేస్తానికి రెడీగా లేదు. ఆ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల కర్ణాటక తరహాలో ఒక 40% 45% శివకుమార్ పేరు చెప్పి 55% మీకు 60% సిద్ధరామయ్య పేరు చెప్పిన పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. తెలంగాణలో మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్, నాకు తెలిసినంత వరకైతే మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ రేవంత్ రెడ్డి పేరే చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధులు వచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేతో చర్చ జరిపారు. ఇది రియలైజ్ అయిన తర్వాతనే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రీకన్సైల్ అయ్యారు. ఎందుకంటే డెమోక్రసీలో ఇంకో మార్గం ఉండదు కదా. మీకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటే వాళ్ళని కాదని పార్టీ హైకమాండ్ ఇంకోని పెట్టే సిచ్యువేషన్ లేదు. ఇది 70s 80s ఉన్న రాజకీయాలు కావు కదా. అందువల్ల రీకన్సైల్ అయ్యారు కనుకనే కాంగ్రెస్లో ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు. మీకు రోజు గోల లేదు, మీరు గమనించండి. చాలామంది ఊహించింది ఏంటంటే రోజు వీళ్ళు వెన్నుపోట్లు పడుచుకుంటారన్నారు. ఇంతవరకు మీరు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఏ మంత్రులు ముఖ్యమంత్రి పట్ల అవిధేయత కానీ అవిశ్వాసాన్ని కానీ బహిరంగంగా వ్యక్తం చేసింది లేదు. అంతర్గతంగా ఉండొచ్చు, ఉండకుండా ఎలా ఉంటుంది, రాజకీయాల్లో పర్సనల్ ఆస్పిరేషన్స్ అందరికీ ఉంటాయి. అంత సీనియర్ నాయకులు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్, మీకు శ్రీధరబాబు మంత్రి, మీకు వీళ్ళందరూ మంత్రులు. అప్పుడు కొండా సురేఖ మంత్రి, వీళ్ళందరూ మంత్రులు. వీళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సో సహజంగానే కొంత హర్ట్ బాండ్ ఉంటుంది, ఎందుకంటే పర్సనల్ ఆస్పిరేషన్స్. మేము కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ కదా అని. కానీ అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ చెప్పాడు. గతంలో ఒక పోలీస్ స్టేషన్లో 30 ఏళ్ళుగా కానిస్టేబుల్ ఉంటాడు, ఇంకో పిల్లవాడు వచ్చి ఐపీఎస్ రాసి సెలెక్ట్ అయ్యి అక్కడికే ఎస్పీకి వస్తాడు. ఈ ఎస్పీ వస్తే ఆ కానిస్టేబుల్ సల్యూట్ కొట్టాల్సిందే కదా. నేను 30 ఏళ్ళ నుంచి ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నా, నేను నీకన్నా సీనియర్ 30 ఏళ్ళు అంటే నడుస్తుంది, ఐపీఎస్ఏ కదా అన్నాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఉపమానం పట్టి చూస్తే ఎవరు ఏదన్నా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎట్టుంటే అటే కదా అని. సో అందువల్ల డెఫినెట్గా బట్టి విక్రమార్క చెప్పింది నిజం. ఇది పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డిని ఇదిగో మారుస్తారు, అదిగో మారుస్తారు అని బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వస్తున్న స్పెక్యులేషన్లను కూడా ఆపడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరమూ చెప్పలేము రాజకీయాల్లో. కానీ బట్టి విక్రమార్క చెప్పింది పొలిటికల్ స్టేట్మెంట్షిప్ అది. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో మరి కారణాలు ఏదైనా దాని సహజ శైలికి భిన్నంగా క్యాబినెట్ పార్టీ యునైటెడ్గా ఉంది. అది ఆశ్చర్యం కలిగించేది. సో సహజ శైలి కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మరుక్షణం నుంచి కింద లాగుతూనే ఉంటారు, కూర్చోక ముందు నుంచే లాగుతుంటారు. దానికి సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు బహిరంగంగా. ఆప్టిక్స్ అయితే ఇక అంతర్గతంగా ఏం జరుగుతుంది అది మనకు తెలియదు. అంతర్గతంగా జరగకుండా ఉంటుంది ఒక రాజకీయ పార్టీలో నేను అనడం లేదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రకరకాల పొలిటికల్ అంబిషన్స్, ఆస్పిరేషన్స్, వాటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. పొలిటికల్ ఆప్టిక్స్ అంటే బహిరంగంగా ప్రజలకు కనబడే విషయంలో మాత్రం అనైక్యతనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించలేదు.